అర్థమయ్యేలా చెబితే కానీ మేము అర్థం చేసుకునలేము. ఒక వాక్యమును అర్థం చేసుకోగలుగుటకు కానీ చెప్పుటకు కానీ నాకు ఏమాత్రము శక్తి లేదు, యోగ్యత లేదు. కనుక మీరే ప్రభా నేను ఖాళీ చేసుకొని చూడగా ఆత్మతో అభిషేకించుకొని మీ ప్రభా నేను కృపతో నింపుకొని మీ యొక్క మహిమ కొరకై, సంఘం యొక్క క్షేమం కొరకై, మా యొక్క జీవితాల యొక్క ప్రభా మార్పు కొరకై మా అందరితో మీరే మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి. మీకు ఆత్మాభిషేకంలో ఉంచుకోమని ప్రభా శిలుచర మరుగుపరుచుకొని ప్రభా మీరే కనబడుతూ వినబడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు, స్తోత్రాలు. మా యొక్క ఏకాగ్రత నీ యొక్క వాక్యం మీద నిలుపగలిగిన కొరకై మీకు కృపను కోరుకుంటూ ఉన్నాను. మమ్మల్ని అందరినీ కూడా మీకు ఆ బలమైన హస్తంలోకి అప్పచెప్పుకుంటూ ఉండగా ప్రభా తండ్రి మీరే సంపూర్ణమైనటువంటి సహాయం అనుగ్రహించమని, ఆధిపత్యమును వహిస్తున్నామని కోరుకుంటూ ప్రభా వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసు, అంగీకరించగలిగినటువంటి ప్రభా యొక్క జీవితమును మాకు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగుట, యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. ఈ యొక్క రూతు గ్రంథం అనేటటువంటిది అందరికి పరిచయమైనటువంటి భాగమే. బాగా మనకి ఈ యొక్క సందర్భము పరిచయమైనటువంటిదే. నయోమి, రూతు వారి యొక్క జీవితము, వారి యొక్క ప్రయాణము, బోయేసు మరి ఏ విధముగా ఆ యొక్క కుటుంబంలోనికి రూతు చేరుతా ఉన్నదో ఈ విషయాలు ఈ యొక్క 4 అధ్యాయాల్లో చాలా శ్రేష్టమైనటువంటి విధానంలో వర్ణించబడతా ఉంటున్నాయి. గమనించినట్లయితే మరి ఈ యొక్క రూతు గ్రంథము వ్యక్తిగతంగానేమి, కుటుంబంగానేమి, సంఘంగానేమి అనేకమైనటువంటి శ్రేష్టమైన ఆత్మీయ తలంపులకు మరి అది మరి సోర్స్ గా, శ్రోతగా కనబడతా ఉన్నది. కాబట్టి కొన్ని విషయాలు ఈ యొక్క మరి మొదటి 2 వచనాల్లో గమనించడానికి కొరకై, గ్రహించడానికి కొరకై, మరి అర్థం చేసుకుని పరీక్షించుకుని వాళ్ళు పాలు పొందడానికి కొరకై మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరి ఒక కుటుంబాన్ని గురించి రాయబడతా ఉన్నది. ఏ కుటుంబం అంటే ఎలీమెలెకు అతని భార్య అయిన నయోమి అనేటటువంటి కుటుంబాన్ని గురించి చూస్తా ఉంటున్నాం. ఆ యొక్క కుటుంబంలో 2 కుమారులు ఉంటున్నారు. కనుక మరి జరిగినటువంటి సందర్భం ఏంటంటే వారు ఉంటున్నటువంటి ఆ యొక్క దేశము, ఏ దేశంలో ఉంటున్నారు? ఇజ్రాయేలు దేశంలో వారు నివసిస్తా ఉంటున్నారు. ఇజ్రాయేలు దేశంలో ఏ ప్రాంతంలో ఉంటున్నారంటే బెత్లెహేము అనేటటువంటి ప్రాంతంలో ఉంటున్నారు. బెత్లెహేములో మరి ఏ స్థలంలో ఉంటున్నారంటే ఎఫ్రాతా అనేటటువంటి స్థలంలో. గమనించినట్లయితే వారి పేరు ఏమని రాయబడతా ఉన్నదంటే, ఏం రాయబడతా ఉన్నది? వారు ఎవరంటే బెత్లెహేము రాయబడినటువంటి మాట యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమునకు కాపురమునకు వెళ్ళెను. 2వ వచనంలో చూస్తున్నా వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు అనే మాటను చూస్తున్నాం. వారు ఎవరంటే యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు అనే మాటను చూస్తున్నాం. కనుక వారు ఉండేటటువంటి స్థలం ఏంటి అని గమనించినట్లయితే ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేము అనేటటువంటి ప్రాంతంలో ఎఫ్రాతా అనేటటువంటి స్థలములో నివసించినటువంటి వారు. బెత్లెహేము, ఎఫ్రాతా అనగా మరి ఏ స్థలం అది? ఎటువంటి స్థలం అది? గమనించినట్లయితే ఒక మాట చదువుకున్న గ్రంథి మీకా గ్రంథం. ఎటువంటి అనగా వారి యొక్క ప్రయాణము ప్రారంభం ఎక్కడ, ముగింపు ఎక్కడ అనే విషయాన్ని కొంత అర్థం చేసుకునేడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి ప్రారంభించినారు, ఎటువంటి స్థలం నుంచి ప్రారంభించినారు, ఎక్కడికి వెళ్ళినారు అనే విషయాన్ని కొంత ధ్యానించడానికి కొరకే, అర్థం చేసుకోవడానికి కొరకే ప్రయత్నం చేద్దాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం దయచేసి 2వ వచనం. బెత్లెహేము, ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలులో ఏలబోవువాడు మీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము. ఎక్కడంట మీరుండేది? బెత్లెహేము ఎఫ్రాతా అనేటటువంటి ప్రాంతంలో. అది యూదా కుటుంబములలో ఒక స్వల్ప గ్రామం అది కదా. ఎలీమెలెకు ఎవరు? బెత్లెహేములో నివసిస్తున్నటువంటి ఎఫ్రాతీయుడు అనే మాటను చూస్తా ఉంటున్నా. బెత్లెహేము అనేటటువంటి ఒక పట్టణము లేకపోతే ఒక స్థానము. ఆ ప్రాంతంలో ఎఫ్రాతా అనేటటువంటి మరొక స్థానం ఉన్నది. ఆ స్థానంలో నివసిస్తున్నటువంటి వాడు ఎలీమెలెకు.
ఇప్పుడు ఈ స్థానం గురించి మీకా గ్రంథంలో ఒక మాటను చూస్తున్నాం. ఏమనంటే ఇది దేవుని యొక్క దృష్టిలో ఉన్న స్థానము. దేవుడు మీకా ప్రవక్త ద్వారా ఒక మాట పలుకుతా ఉన్నాడు. అనగా ఈ యొక్క మీకా ప్రవక్త రూతు తర్వాత వచ్చినటువంటి, లేకపోతే ఈ యొక్క రూతు, బోయేజు, ఎలిమెలెకు, ఆ యొక్క నయోమి తర్వాత వచ్చినటువంటి ప్రవక్త అయినప్పటికీ రాయబడినటువంటి మాట ఏంటంటే, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండెను. ఈ యొక్క స్వల్ప గ్రామమైనటువంటి ఈ యొక్క ఎఫ్రాతా ఎటువంటి స్థలం అంటే స్వల్ప గ్రామం, అది చిన్న గ్రామం. అది యూదా పట్టణములలో అనేక పెద్ద పెద్ద గ్రామాలు ఉంటున్నాయి, లేకపోతే అనేక పెద్ద పెద్ద పట్టణాలు ఉంటున్నాయి. సోములు అనేటటువంటి పట్టణం ఉన్నది, యెరూషలేము అనేటటువంటి పట్టణం ఉన్నది. ఈ విధంగా అనేకమైనటువంటి మరి పట్టణాలు, కపెర్నహూము అనేటటువంటి పట్టణం ఉన్నది. ఈ విధంగా అనేకమైన పట్టణాలు ఉంటున్నాయి. అయితే వాటిలలో ఉన్న ఒక చిన్న గ్రామం ఏంటంటే ఎఫ్రాతా, బెత్లెహేం ఎఫ్రాతా అనేటటువంటి స్థలం. ఈ యొక్క చిన్న స్థలమైనప్పటికీ కూడా ఈ స్థలము మీద ఎవరి దృష్టి ఉంది? దేవుని యొక్క దృష్టి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. స్వల్పులైనప్పటికీ కూడా, చిన్నవారైనప్పటికీ కూడా దేవుని యొక్క దృష్టి నుంచి ఎవరు కూడా తప్పిపోరు. కొన్నిసార్లు మనం చిన్నవారంలే అని రెండు విధాలుగా అనుకుంటూ ఉంటాం. మనలో ఎవరు గమనిస్తారులే, మన యొక్క భక్తిని ఎవరు గమనిస్తారులే, లేకపోతే మన యొక్క పాపముని ఎవరు గమనిస్తారులే అనుకుంటూ ఉంటాం. దేవుని యొక్క దృష్టిలో నుంచి సోదరి ఎవరు కూడా తప్పించుకోలేరు. నువ్వు పాపం చేసినప్పటికీ, నీ యొక్క జీవితంలో పరిశుద్ధత కలిగినప్పటికీ రెండు కూడా దేవుడు గమనించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఎలిమెలెకు ఎక్కడి నుండి వచ్చినాడంటే, ఏ స్థలముల నుండి వచ్చినాడంటే ఎఫ్రాతాగా దేవుని యొక్క దృష్టి ఉన్నటువంటి స్థలం అది. దేవుని యొక్క దృష్టిలో మరి అమూల్యముగా ఎంచబడినటువంటి స్థలం అది. వీరేం చేస్తారంటే ఇటువంటి స్థలం నుంచి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు అనేటటువంటి దేశంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు వెళ్ళారు కూడా చూద్దాం. కనుక ఈ యొక్క ఎఫ్రాతా ఎటువంటి స్థలం అంటే దేవుని యొక్క దృష్టి ఎక్కడ ఉన్నది. అది మాత్రమే కాదు, మనం చదువుకున్నటువంటి విధానంలో, మనం చదువుకున్నటువంటి భాగంలో ఏంటంట, దేవుడు ఆ యొక్క గ్రామం విషయంలో ఒక వాగ్దానం కూడా చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఇప్పుడు కాదు, అది ఆ పురాతన కాలం నుంచి వచ్చినటువంటి అది దేవుని యొక్క తలంపు. శాశ్వత కాలం వరకు ఉండేటువంటి దేవుని యొక్క తలంపు. అనగా గమనించినట్లయితే ఆ యొక్క స్వల్ప గ్రామము విషయంలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాగ్దానం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఉద్దేశం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సోదరి, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం యొక్క భూమి, లేకపోతే వాగ్దానం పొందినటువంటి స్థలము ఆ యొక్క బెత్లెహేము ఎఫ్రాతా. పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశం ఆ యొక్క కనాను. దేవుడు చేసినటువంటి వాగ్దాన భూమి ఆ యొక్క కనాను, లేకపోతే ఆ యొక్క ఇశ్రాయేలు దేశము. అటువంటి స్థలములలో నివసిస్తున్నటువంటి వాడు ఎవరంటే ఎలిమెలెకు, నయోమి, మహలోను, కిలియోను అనేటువంటి వారు నివసిస్తూ ఉంటున్నారు. శ్రేష్టమైనటువంటి సమృద్ధి కలిగినటువంటి దేవుని యొక్క దృష్టి ఎక్కడైతే ఉన్నదో, ఎక్కడైతే దేవుని యొక్క దీవెనలు నిండారుగా సంపూర్ణంగా కనబడతా ఉంటున్నాయో, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏ దేశం అయితే అబ్రహాం ఇస్సాకులకు, లేకపోతే అబ్రహాం ఇస్సాక్ యాకోబులకు వాగ్దానం చేపట్టాలదో అటువంటి స్థలములలో నివసిస్తున్నటువంటి వాడు ఈ యొక్క ఎలిమెలెకు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, అనగా ఆహారం కలిగినటువంటి స్థలం అది. ఈ విషయాలు మనకు పరిచయమే, తెలిసినటువంటివే. కనుక ఆహారం కలిగినటువంటి స్థలములలో, దేవుని యొక్క దృష్టి నిలిచినటువంటి స్థలములలో, దేవుని యొక్క వాగ్దానం ఉన్నటువంటి స్థలములలో, లేకపోతే దేవుని యొక్క ఎన్నికల్లో ఉన్నటువంటి యొక్క స్థలములో నివసించినటువంటి యొక్క ఎలిమెలెకు ఎక్కడికి వెళ్ళినాడు? మోయాబు దేశంలోకి వెళ్ళినాడు. ఎందుకు వెళ్ళినాడు? రాయబడినటువంటి మాట రూతు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. 1వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏం జరిగిందంట? న్యాయాధిపతులు ఏలిన దినములలో ఏం కలిగిందంట? కరువు కలిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇది సాధ్యమేనా? ఇది వాస్తవమేనా? కనాను దేశము, లేకపోతే ఇజ్రాయెల్ దేశం ఎటువంటిది? దేవుడు ఏం చెప్పినాడంటే అది ఎటువంటి దేశము? పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశం. అది సమృద్ధిగా పంటలు, లేకపోతే సంవత్సరానికి 7 మార్లు పంట ఇవ్వగలిగినటువంటి స్థలం అది దేశంలో, లేకపోతే ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. మహా అయితే మన దేశంలో 2 సార్లు 3 సార్లు పండుతాయేమో ఒక భూమి మీద. ఇజ్రాయెల్ దేశం ఎటువంటిదంటే ఎంత మరి శ్రేష్టమైనటువంటి దేశం అంటే సంవత్సరానికి 7 మార్లు వేసినా సరే 7 మార్లు సంపూర్ణంగా అక్కడ పంట వస్తుంది అన్నమాట. మొదటిసారి ఎంత వేసి వచ్చావో అన్ని సార్లు 7వ కూడా వస్తుంది. కాబట్టి అంత ఈ రోజు కూడా అది మాత్రం నిజం, ఆ మాట వాస్తవమే. సోదరి,
ఆ దినములలో మాత్రమే కాదు, ఈ దినంలో కూడా అటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అందునిమిత్తమై ఆ యొక్క దేశం మీద అన్ని దేశాల యొక్క కన్నులు ఉంటున్నాయి. గమనించినట్లయితే సోదరి, మరి ఆ యొక్క సమృద్ధి కలిగినటువంటి ఆ యొక్క దేశము, పాలు తేనెలు ప్రవహించగలిగినటువంటి దేశము, దేవుని యొక్క వాగ్దానము పొందినటువంటి దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. సాధ్యమేనా? ఇది నిజమేనా? కలుగుతుంది. దేవుని యొక్క వాగ్దానంలో అక్కడ ఉన్నప్పటికీ కూడా, పాలు తేనెలు ఒకనొక సమయంలో ప్రవహించినటువంటి దేశముగా అది ఉన్నప్పటికీ కూడా, లేకపోతే సంపూర్ణముగా సమృద్ధిగా పంట ఇవ్వగలిగినటువంటి భూమిగా అది ఉన్నప్పటికీ కూడా, కొన్ని పర్యాయాలు కొన్ని పరిస్థితులలో కరువు వస్తుంది. ఆకలి ఆ యొక్క స్థలములలో ఆ యొక్క పరిస్థితులలో కలుగుతుంది. లేమి అనేటటువంటిది ఆ యొక్క జీవితాలలో లేకపోతే ఆ యొక్క పరిస్థితులలో కలుగుతా ఉంటుంది. అది వాస్తవం, ఇది నిజము. సోదరి, ఈ యొక్క కరువుని గురించి దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే పలు పర్యాయాలు ఈ యొక్క కరువు మరి కనబడతా ఉన్నది అనమాట. భక్తులైనటువంటి వారి యొక్క జీవితాల్లో కనబడతా ఉన్నది. ఈ యొక్క కరువు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ద రెస్పాన్స్ ఆఫ్ ద ఫెమైన్, ఈ యొక్క కరువుకి వారి యొక్క ప్రతిస్పందన ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనబడతా ఉన్నది. దేవుడు ఒక కరువును ఎప్పుడైతే ఒక దేశంలో కానీ లేకపోతే ఒక కుటుంబంలో కానీ అనుమతిస్తా ఉంటున్నాడు, అది కరువు అనగా లేమై ఉండొచ్చు, కరువు అనగా ఆత్మీయమైన భౌతికమైనటువంటి అవసరతలు కలిగినటువంటి పరిస్థితిగా కనబడవచ్చు. ఆ యొక్క కరువు దేవుడు అనుమతించినప్పుడు దానికి రకరకాలైనటువంటి కారణాలు ఉంటున్నాయి. ఆ యొక్క కరువు పరిస్థితులలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారు స్పందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణ కొరకై కరువు ఏర్పడింది. ఎలిమెలెకు ఏం చేస్తున్నాడు? తన దేశంలో విడిచి ఎక్కడికి వెళ్ళినాడు? అది చాలా సులువైనటువంటి పని కదా. ఎక్కడైతే కరువు ఉందో దాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళటం అనేటటువంటిది సులువైన పని. ఎందుకంటే పోషించుకోవాలి కదా, మనలను మన యొక్క బిడ్డలను పోషించుకోవాలి కదా. ఇక్కడ నిలబడితే ఎట్లాగా మనం పోదాం, వేరొక చోటను వెతుక్కుందాం అనేటటువంటి ఆలోచన రావటం చాలా సహజమైనటువంటిది. ఏలియా భక్తుడు తన యొక్క జీవితంలో కూడా కరువు వచ్చిందా లేదా? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఏమని వచ్చింది, ఎట్లా వచ్చింది? ఆ యొక్క దినములలో కూడా కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కరువు వచ్చినప్పుడు ఏలియా ఎక్కడికి వెళ్ళినాడు? ఆయన ఇశ్రాయేలు దేశం విడిచారా? షోమ్రోను అనేటువంటి పట్టణం ఉన్నది. ఆ యొక్క ఇశ్రాయేలు దేశమును పరిపాలిస్తున్నటువంటి అహాబు రాజు ఉన్నాడు. దేవుడు తనను ఆ యొక్క కరువు సమయములలో పోషిస్తున్నట్లుగా